ఈరోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మరియు స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర వర్ధంతిని మరియు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సిద్దిపేటలో మాజీ సుడా చైర్మన్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో మరి ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చడం జరిగింది. 1,28,000 కోట్లు. అంతకుముందే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడే ఈ యొక్క కాళేశ్వరం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ప్రాజెక్టు పేరు పెట్టి మరి 50,000 కోట్లతోనే పూర్తి చేయొచ్చని తెలియపరచడం జరిగింది. అట్టి నిర్మాణాన్ని మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 1,28,000 కోట్ల నిధులు కావాలని అనవసరమైనటువంటి విధానంలో ఆ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరాం గారు, అయ్యా మీరు ఈ నిర్మాణం చేపడుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు, దీని మీద లక్షల కోట్ల వ్యయమవుతుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నిర్మాణం చేయవలసింది ఒక దగ్గర అయితే మరి మీరు వేరే దగ్గర చేస్తూ ఉన్నారు, ఇది కేవలం మీ స్వార్థపూరితమైనటువంటి స్వలాభం కొరకే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారని తెలియజేయబడింది. ఎందుకొరకంటే మనం పెట్టేది మరి అక్కడ ఖర్చు 10 రూపాయలు అయితే వచ్చే పంట మనకు రూపాయి వస్తుంది. దీన్ని మనం కరెంటు కొరకే లక్షల కోట్ల మరి యొక్క కరెంటు బిల్లు చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఈ నిర్మాణం కరెక్ట్ విధానం కాదని చెప్పడం జరిగింది. కానీ వారి యొక్క మరి కోదండరాం సార్ గారు చెప్పినటువంటి మాటను బేఖాతరు చేసుకొని సొంతంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈ నిర్మాణాన్ని స్వయంగా నిర్మాణం చేస్తా అని చెప్పి సొంతంగా తయారు చేసుకొని ప్రాజెక్టు మీద విపరీతమైన ఖర్చు వెచ్చించడం జరిగింది. 1,28,000 కోట్లు అంటే మీరు 1,28,000 కోట్లు తిన్నాను కాదు, అది 50,000 కోట్లతో అయినటువంటి ప్రాజెక్టును అదనంగా 2 అంతలు పెంచడం జరిగింది. ఆ నిధులన్నీ ఎక్కడ చేశారు మీరు? ఈరోజు చూసినట్టయితే ఇక్కడ మల్లన్న సాగర్ అన్నది మరి 50 టీఎంసీ అవసరం. ఇక్కడ అంతా పారేటువంటి పార్కం ఉందా మన కింద? ఇది కేవలం ఎక్కడ కట్టాలంటే నదులు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాయో ఆ నదులకు అడ్డంగా కడితే ఆ యొక్క నీళ్లు ఆ యొక్క 50 టీఎంసీలు ఉంటుంది, అప్పుడు సక్సెస్ అవుతుంది. కానీ అనవసరమైనటువంటి విధానాన్ని చేపట్టి కింద నుంచి పైకి తీసుకురావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చు జరిగింది. మీ యొక్క స్వయంగా మీ ఎమ్మెల్సీ కవిత గారు ఒప్పుకుంటారు ఈ యొక్క ప్రాజెక్టు మీద. మరి యొక్క మా బావగారైనటువంటి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారే మరి పూర్తిగా దీన్ని ధ్వంసం చేసిండు, ఆ నిధులను సహా చేసిండు అని ఒప్పుకుంటుంది. ఈరోజు చూసినట్టయితే వాళ్ళ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారు చెప్తా ఉన్నారు, అంటే మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఇక్కడ చేసినటువంటి ధర్నాను మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుడా చైర్మన్కి ఏం తెలుస్తుంది? వాస్తవానికి సిద్దిపేట పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్నీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ సహాయం చేసుకోవడం జరిగింది. మీరు కబ్జాలు పెట్టడం జరిగింది. చుట్టూ మరి చూసినట్టయితే వందల వేల